భార్యయనుచునొక్క భారము లేనిచో పుల్లియాగువోలే పురుషుడెగురు. భార్యయనుచునొక్క భారము లేనిచో పుల్లియాగువోలే పురుషుడెగురు. దారి తప్పనీని దైవము భార్యరా ఉన్నంతకాలము దారి తప్పనివ్వకుండా కాపాడింది. వెళ్ళిపోయాక కూడా తన భర్తను ఆయన అలాగే కాపాడుకుంటుంది. ఆయన ఎంచుకున్న సాహిత్యం నాకు గురించి ధన్యవాదాలు. శ్రీ శరత్చంద్ర గారి గురించి 2 మాటలు. సొంత ఊరు నెల్లూరు జిల్లా కావాలి. 300 పైగా కథలు, 20 నవలలు వీరి సాహితీ ఆస్తి. అందులో 60కి పైగా కథలకు బహుమతులు వచ్చాయి. స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, విశాఖ సంస్కృతి, ఈనాడు, సాక్షి, జాగృతి, విశాలక్ష్మి, సహరి, సాహో పత్రికల్లో వీరి రచనలు వచ్చాయి. జలదంకి పద్మావతి స్మారక కథల పోటీల్లో, BJYM నిర్వహించిన కథల పోటీల్లో, MSR జాతీయ కథల పోటీల్లో, శ్రీద్రప్రియ కథల పోటీల్లోనూ బహుమతులు పొందారు. కానా సాహితీ వేదికల్లోనూ, ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ పాల్గొన్నారు. పశుపతి మాధవ సాహితీ పురస్కార గ్రహీత. ప్రస్తుతం ఉషా సాహితీ పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. సమకాలీన సమాజానికి అర్థం పట్టే రచన చేయడం వీరికి ఇష్టం. మానవ సంబంధాలను మరింత బలోపేతం చేసే రీతిలో సాహిత్య సేవ చేయాలని వీరి ఆకాంక్ష. శ్రీ శరత్చంద్ర గారు, విజయవాడ. సంస్థకి నమస్కారం. మనుషులు భౌతికంగా మాయమైపోతారు, కానీ వారి జ్ఞాపకాలు మాత్రం ఆకాశం భూమి దూరంగా నిలబడిపోతాయి. అయితే ఆ జ్ఞాపకాలు బదిలంగా మధురంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది అవతల వ్యక్తి పైన మనకుండే ప్రేమకు. కాబట్టి చాలామంది జ్ఞాపకాలని ఆయుధంగా తీసుకొని ఈ సాహిత్య అందుకు కావడం చాలా సంతోషమైన విషయం. ఆ విధంగా వారి జ్ఞాపకాలను తీసుకెళ్ళినప్పుడు మంచి సాహిత్యాన్ని ఆయన అందించారు. రేపు మేము విజయవాడలో